హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి వండర్స్. నిన్న ఫ్యూల్ సిస్టమ్ తెలుసుకున్నాము. ఈరోజు కూలింగ్ సిస్టమ్, ఇంజన్ కూలింగ్ ఎట్లయితుంది, ఏముంటాయి, ఏదైనా పనిచేస్తుంది పూర్తి వివరంగా చూస్తూ ఉండాలి. స్కిప్ చేయకూరి. మన ఛానల్ మరోసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేర్రి. ఇంకా ఇంజన్ గురించి రోజు క్లాస్ ఉంటాయి కదా, ఉంటుంది కదా, చూస్తారు కదా. మీకు ఎట్లున్నది, ఏంది మీ అయిపోయిన కామెంట్ చేయండి. చదువుకునే పిల్లలకి, మెకానిక్ నేర్చుకునే పిల్లలకి ఉంటే షేర్ చేయండి, అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. సరేనా? ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోలో మొత్తం పేజీ మొత్తం చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది, ఏంటి పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది దాని గురించి మొత్తం చెప్పేస్తా. ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఇది కూలింగ్ సిస్టమ్, ఇంజన్ కూలింగ్ సిస్టమ్. ఇది ఇంజన్, మొత్తం ఇంజను. దీనికి ఫ్యూల్, ఈ వాటర్ లైన్స్. ఇది ముందర రేడియేటర్ వెనుక ఇది ఫ్యాన్. ఈ వాటర్ని సప్లై చేసేది ఇది వాటర్ పంపు, ఫ్యాను, ఇది రేడియేటర్కు ఈ రెండు పైపులు ఉన్నాయి. ఇది కింది నుంచి వాటర్ పంపుకి వస్తుంది. వాటర్ పంపు నుంచి పంపింగ్ అయి ఇంజన్లోకి వెళ్ళిపోతుంది వాటర్. ఇది ఉంది కదా లైన్స్ కరెక్ట్గా. ఇదంతా ఇంజన్ వాటర్ మొత్తం ఇంజన్లో. ఇవన్నీ సిలిండర్లు అన్నట్టు. ఈ 4 సిలిండర్ ఇంజను దీనికి రౌండ్గా కూల్ చేస్తుంది. వాటర్ మొత్తం తిరుగుతూనే ఉంటుంది. ఇందులో మొత్తం తిరిగి వాటర్, ఇందులో ఎప్పుడు గరం ఉంటుంది వాటరు. అంటే ఇంజన్లో వస్తాయి కదా, ఫస్ట్ కూలింగ్ వస్తాయి, తర్వాత కొద్ది గరం అవుతుంది. దీని ద్వారా వాటర్ బయటకు వెళ్ళిపోవడానికి. ఇక్కడ థర్మోస్టాట్ వాల్వ్ ఉంటుంది. థర్మోస్టాట్ అంటారు. 70 డిగ్రీల, 75, 80, 85 కొన్ని డిగ్రీల గరం ఉండాలి ఖచ్చితంగా. ఇంజన్ హీట్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ అయితే వాటర్ హీట్ అయిందనుకో, ఆ వాటర్ కూలింగ్ అయిన తర్వాత, గరం అయిన తర్వాత మినిమం ఇంత గరం ఉంటుంది. ఆ గరం కన్నా ఎక్కువ అయితే ఇది థర్మోస్టాట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. వాటర్ బాగా గరం అయిపోయినాయి, వాల్వ్ ఓపెన్ అయిపోయి దీని ద్వారా రేటుకి వెళ్ళిపోతుంది. ఇది పైన ట్యాంకు, ఇక్కడ కింద ట్యాంక్, 2 ట్యాంకులు ఉంటాయి. మధ్యలో చిన్న లైన్స్ ఉంటాయి. దాని ద్వారా కిందికి దిగుతుంది వాటర్. ఈ కింది దిగినప్పుడు మీరు రేటు చూస్తారు కదా, ఇంకో ఫోటో చూపిస్తా, అది చూడండి. దాని జాయిలు ఉంటాయి, మొత్తం జాయిలతో ఉంటుంది. అది కూలింగ్ వాటర్ మొత్తం వాటర్ లైన్స్తో కిందికి వస్తుంది, కూలింగ్ అవుతుంది. ఈ ఎయిర్, ఈ ఫ్యాన్ తిరుగుతుంటాయి కదా, ఇంజిన్ తిరిగినంతసేపు తిరుగుతూనే ఉంటుంది. తిరిగినప్పుడు ఈ బయట గాలిని లోపల తీసుకుంటుంది. మన ఫ్యాను కామన్గా మన స్లాబ్ ఇంట్లో ఫిట్ చేసినాం అనుకో, ఇంట్లో ఫిట్ చేస్తే అది కిందికి ఇస్తుంది, గాలి ఇస్తుంది, కిందికి ఇస్తుంది కదా, మనకు కింద ఉన్నప్పుడు కిందికి గాలి ఇస్తుంది. ఇది ఇంజన్ ఫ్యాన్ తిరిగిన కొద్దీ బయట గాలిని లోపలికి తీసుకుంటుంది. లోపల తీసుకొని ఈ రేటర్కు ఇలా వాటర్ పైన హీట్ అయిన వాటర్ పైన నుంచి వస్తాయి. ఇంజన్ వాటర్ పైన ట్యాంకులు వచ్చినప్పుడు పైనుంచి కిందికి దిగినప్పుడు ఈ మధ్యలో చిన్న లైన్స్తో ఉంటుంది వాటర్. రేట్ చూపిస్తాం మీకు. అది వచ్చినప్పుడు ఈ ఫ్యాన్ తిరిగి ఆ జాయి ద్వారా ఎయిర్ బయట లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు కూలింగ్ అవుతుంది. దాన్ని చూద్దాం, ఫోటో చూద్దాం. అది రేడియేటర్ ఫోటో. ఇది రేడియేటర్. ఈ పక్క ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్ అనేది ఎయిర్ ఇగ్గుకుంటుంది. ఎయిర్ని బయట గాలి, ఇక్కడ చూసినాం కదా ఫోటో, బయట నుంచి ఎయిర్ తీసుకున్నప్పుడు ఇది కింద ట్యాంకు, ఇది పైన ట్యాంకు. ఇక్కడ ఈ వాటరు లోపలికి వెళ్ళిపోతే ఇంజన్లోకి వెళ్తుంది. హీట్ అయిన వాటరు దీని ద్వారా లోపల ఇక్కడ ఈ ట్యాంక్లోకి వస్తుంది. ఈ ట్యాంకుల వాటరు కిందికి దిగుతుంది ఈ పైపుల ద్వారా. కొన్ని 100 పైపులు ఉంటాయి. ఇలా సన్నగా కానుతుంది కదా, చిన్న లైన్లు మొత్తం అవే. ఇవి మన ఒకసారి కాడుతుంది. ఇంకా బయట 3-4 లైన్లు ఉంటాయి. ఇట్లా ఒక 25 సింపుల్గా ఒక 25 లైన్లు ఉన్నాయి అనుకో, ప్లస్ ఇట్లా 4 లైన్లు ఉంటాయి అక్కడ దాకా, బయట దాకా. ఇంజన్ ఇట్లా రేటు ఇంత వెలుపు ఉంటుంది అనుకో, అన్ని లైన్స్ ఉంటాయి. 4 లైన్లు అనుకో, 25 ఉంటే ప్లస్ 4 100 లైన్లు. ఇది నుంచి 100 సింపుల్ చెప్తున్నా. 100 ఇంకెక్కువ ఉంటాయి, 100లు ఉంటాయి. నేను సింపుల్ చెప్తాను లెక్క. ఈ 4 లైన్లు ఉంటే ఒక లైన్కి 25 ఉన్నాయి అనుకుంటే 100 పైపులు. అట్లా కొన్ని మస్తు 100లు ఉంటాయి పైపులు. దీని ద్వారా ఎయిర్ లోపలికి వస్తుంది. సన్న మొత్తం చూస్తే కనబడుతుంది ఆ పక్క ప్లేస్ అంత గ్యాప్ ఉంటుంది. దీని ద్వారా వస్తుంది. వచ్చినప్పుడు బయట నుంచి ఎయిర్ తీసుకున్నప్పుడు పైప్ కూల్ అవుతుంది. చూసారా? అంటే రేటర్కు ఇక్కడ నుంచి ఈ ఫ్యాన్ తిరిగిన కొద్ది గాలి లోపలికి వస్తుంది.
లోపలికి వచ్చినప్పుడు ఆ పైపులలోకి వెళ్ళొస్తుంటే పైపుల రేటు వాటర్ కూల్ అయిపోతుంది. ఇది కూలింగ్ సిస్టమ్. కూలింగ్ మొత్తం ఇది పంపింగ్, ఇది వాటర్ పంపు ద్వారా పంప్ అయి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంజన్ తిరుగుతుంటుంది. ఇంకా తిరిగిన వాటర్ గరం కాగానే ఇక్కడ నుంచి పంపింగ్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. ఇది కూలింగ్ సిస్టమ్. మీకు ఎట్లా అనిపించింది ఏంది కామెంట్ చేయండి. ఇంకా కూలింగ్ సిస్టమ్ అర్థమైందా? ఎట్లా ఉన్నది ఏంటి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేసి మిగతా బంధువులు షేర్ చేయండి. ముఖ్యంగా పిల్లలకి మెకానిక్ పని నేర్చుకునే పిల్లలకి, చదువుకునే పిల్లలకి షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడతా అనుకుంటున్నా. నేను చేసే వీడియోలు ఈ ఇంజన్ కూలింగ్ మెకానికల్ సిస్టమ్ మీద మీకు ఎట్లా ఉంటున్నాయి, ఏంటి బాగుంటున్నాయా, నస్తాయా, నేను చెప్పి అర్థమవుతుందా, ఇంకేమి నేను ఎలా చెప్తే అర్థమవుతుంది, మీకు తెలిస్తే కామెంట్ చేయరు. మన ఛానల్ కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టండి. రేపు మరొక సిస్టమ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. ధన్యవాదాలు చూసినందుకు. తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మరొక వీడియోతో మేము ముందుకు వస్తా. పూర్తి వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. వీడియో మొత్తం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.